గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను విస్మరించారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమై ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని అన్నారు. చీరాల నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. వితిన్ డేస్లోనే ఆ సమస్య మీరు ఏదైతే అర్జీ ఇస్తున్నారో ఆ అర్జీకి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇదే. గత ప్రభుత్వంలో కనీసం నీకు ఏం కావాలా అని అడిగినటువంటి వాళ్ళు లేడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ధైర్యంగా మేము ఏం చేయమంటారు చెప్పండి, మీ అవసరాలు ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నామన్న విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇదే పరిస్థితి గతంలో చూసినట్టుగానైతే ప్రజలు కూడా ఎవరు కూడా ఏ నాయకుడి దగ్గరికి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. కారణం దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, భయభ్రాంతులు చేయడమే జరిగింది. ఈరోజు అలా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మనకు దగ్గర అయ్యారు. వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు. ఈరోజు ఎక్కువ సమస్యలు మేము చూసినట్లో ప్రధానంగా హౌసింగ్, చీరాల్లో ఎక్కువ మందికి ఇల్లు లేవనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే రెండవది పెన్షన్ కార్యక్రమాలు. పెన్షన్లు ఇప్పటికే మీకు తెలుసు పెద్ద ఎత్తున వితంతు పెన్షన్లు ఒక 3 నెలల క్రితం 1,00,000 మందికి, ఈ రాష్ట్రంలో 1,00,000 మంది పైచులకు వితంతు పెన్షన్లు 2023 వరకు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత టర్మ్లో మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం. అలాగే మీకు తెలిసి ఇప్పటికే సూపర్ 6ని దిగ్విజయంగా కంప్లీట్గా చేయగలిగాం. దాంట్లో ప్రధానంగా ఇవాళ చీరాల నియోజకవర్గంలోనే దాదాపు 30,000 మంది పైగా పెన్షన్లు ఇప్పుడే ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు 4 రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఒకటి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఈ పెన్షన్లన్నీ కూడా సజావుగా ప్రతి నెల 1వ తారీఖున జరుగుతుంది. 1వ తారీఖు కానీ ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఓ పక్క నుంచి ఈ రకంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే అక్కడక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ప్రజలకి మేము చెప్పే సమస్యలను కూడా పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వైసీపీ నాయకులు చేసే పనులు బాగాలేవు.